రోజు నిత్యము పూజ చేసుకోవాలంటే తేలికగా చేసుకునేటటువంటి పద్ధతి ఏ విధంగా చేసుకోవాలి ఒకటి. రెండోది దీపారాధన విషయంలో కూడా ఎన్నిసార్లు మీ బోటి పెద్దలు ఎంతమంది చెప్పినా ఎన్నో సందేహాలు. నిత్యము చేసుకునేటటువంటి నిత్యము, నైమిత్తికము, కామ్యము 3 రకాల పూజలు ఉన్నాయి. అయితే ఏ రోజు నిత్యము రోజు చేసుకునేటటువంటి పూజల్లో ఆడవారు తలస్నానము చేయక్కర్లేదు, తలంటి పోసుకోక్కర్లేదు అని చెప్పి కంఠస్థానం సరిపోతుంది. అది మగవారికి ఆ నియమము శిరస్థానం అనేటటువంటిది అని చెప్పడం జరిగింది. కానీ అయినా కానీ మరలా లేదండి దీపారాధన చేసేటప్పుడు నేను తలంటి పోసుకోలేదు కదా అందుకని దీపారాధన చేయటం లేదనే మాట ఇప్పటికీ వినపడుతోంది చాలామంది దగ్గర. అయితే నిత్య దీపారాధన విషయంలో కానీ అదేవిధంగా నిత్య పూజ సులభంగా తేలికగా, ఎందుకంటే ఇవాళ సులభంగా తేలికగా అని ఎందుకన్నానంటే సమయం ఎక్కువ ఉండట్లేదు. ఆడవాళ్ళకు కూడా ఇంట్లో పనులు చూసుకుంటూ వారి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చూసుకుంటూ ఉన్నారు కదా. కానీ మీ మాటలు యథార్థానికి మగవాళ్ళు రోజు తలస్నానం చేయాలి, అందుకని జుట్టు ఎప్పుడు తక్కువ ఉంచుకోవాలి కాస్త. ఆడవాళ్ళు వారానికి ఒక్కరోజు తలస్నానం చేస్తే చాలు, మిగిలిన రోజులు కంఠస్నానం వరకు చేస్తే సరిపోతుంది, తలపక్కర్లేదు. కానీ ఆడవాళ్ళ తలస్నానం విషయంలో కూడా కొన్ని రూల్స్ చెప్పారు. ఈవేళ మాంసాహారం తినేవాళ్ళు ఉంటారు, తిన్నారనుకోండి, లేదు ఆబ్దిక భోజనం చేశారు, ఈవేళ పొద్దున్న తలస్నానం చేస్తాం, ఆబ్దికం అయింది, భోజనం చేశారు, పితృకర్మ సంబంధించిన భోజనం చేశారు. లేదు భర్తతో సంగమం అయింది, సంసారం చేశారు, తెల్లారిన తర్వాత తలస్నానం చేసే పూజ చేయమన్నారు. కానీ శాస్త్రంలో ఇంకో విషయం కూడా చెప్పారు. పెద్దలు చెప్పింది ఏంటంటే మగవాడు తలస్నానం చేస్తేనే శుచి, ఆడవాళ్ళు పడగదిలోంచి బయటకు వచ్చి డైరెక్ట్గా వాళ్ళు శుచిగా ఉన్నట్లేట. స్త్రీలకు ఇచ్చేటువంటి లక్షణం ఎందుకంటే స్త్రీల యొక్క పాపిట ప్రదేశంలో గంగాదేవి ప్రవహిస్తుంది అంటారనమాట. అందుగురించే గంగాదేవికి పెట్టేటటువంటి సింధూరాన్నే గంగా సింధూరం అంటారు. అందుకని ఆడవాళ్ళు తలస్నానం చేయకపోయినా పొద్దున పడగదిలోంచి లేచి బయటకు వచ్చినా వాళ్ళు శుచే వాళ్ళు. కానీ మన శరీరానికి శాస్త్రరీత్యా శుచి అయినా మనం తలస్నానం చేసేయడం అనేటటువంటి పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట. కాబట్టి మగవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి, ఆడవాళ్ళు తలస్నానం వారానికి ఒకరోజు చేస్తే చాలు, లేదా నేను చెప్పిన ఈ రూల్స్ ప్రకారం చేస్తే చాలు. ఇక దీపారాధన ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి? మంత్రాలు వచ్చిన వాళ్ళు మంత్రాలతో చేసుకోండి. మంత్రాలు రావు, ఒక దీపం కుందులు 2 తీసుకోండి, ఒక్కో దాంట్లో 2 వత్తులు కలిపిలా అంటే ఒక వత్తి అవుతుంది కదా. ఇందులో 3 వత్తులు, ఇందులో 3 వత్తులు వేయండి. కొబ్బరి నూనె కానీ, ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ ఏదో ఒకటి వాడండి. వేసి ఒక వత్తి ఏమో తూర్పు వైపు, ఒక వత్తే ఈశాన్యం వైపు, ఒక వత్తి ఉత్తరం వైపు వేయండి. అప్పుడు ఎవరి తూర్పుకు అధిపతి సూర్యభగవానుడు, ఆరోగ్యానికి అధిపతి, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు, ఆయన ఆయుష్యాన్ని ఇస్తాడు. ఉత్తరానికి అధిపతి కుబేరుడు, ఆయన ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కాబట్టి మనం ఏం కోరుకుంటాం? దేవుని ఆయురారోగ్య ఐశ్వర్యాలు. తూర్పుకి ఆరోగ్యం, ఈశాన్యానికి ఆయుష్, ఉత్తరానికి ఐశ్వర్యం. అయిపోయింది కదా. 2 వత్తులు అలా ఆ దిక్కులకు వెలిగేలా పెట్టుకోండి. సూర్యోదయం లోపల పూజ చేయండి. దీపానికి ఎప్పుడు విలువ అంటే సూర్యుడు రానంతసేపు విలువ. సూర్యుడు వచ్చాక మీరు 100 క్యాండిల్ లైట్లు వేసినా ఉపయోగం లేదు, సూర్యకాంతం ఏది పనికిరాదు. సూర్యుడు వచ్చాక దీపం వల్ల ఉపయోగం లేదు, చీకట్లోనే దీపం. కాబట్టి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత పెట్టే దీపానికి, తర్వాత ఉదయం తెల్లవారుజామున సూర్యుడు వచ్చే లోపల పెట్టే దీపానికి సంపూర్ణ ఫలితం. పూజ చేసుకోగలిగితే చేసుకోండి, లేదు మీ కులదేవత, గ్రామదేవత, ఇలవేల్పు దేవతలని 3 ఉంటారు. ప్రతి కులానికి ఒక కులదేవత ఉంది, ప్రతి గ్రామానికి ఒక గ్రామదేవత ఉంది, ప్రతి ఇంటికి ఒక ఇలవేల్పు దేవత. ఇలవేల్పు అంటే ఏమీ లేదు, మీ పిల్లలకి జుట్టు ఎక్కడిస్తారు? పుట్టు వెంట్రుకలు, ఆయనే ఇలవేల్పు దేవత. ఈ 3 రోజు దండం పెట్టుకోండి. ఇంట్లో దీపారాధన చేసుకుని 2 అగరత్తులు వెలిగించుకోండి. గడపకి పసుపు రాసుకోండి, బొట్లు పెట్టండి. ఆడవాళ్ళు కాస్త కాళ్ళకి పసుపు రాసుకుని కాస్త ఎప్పుడు బొట్టుతో ఉండండి. పంచమాంగళ్యాలు అంటారు, జడేసుకోండి. మెళ్ళో నల్లపూసలు, మంగళసూత్రం ఉండేలా చూసుకోండి. చేతులకు గాజులు ఉండేలా చూసుకోండి. తర్వాత పాపిట్లో బొట్టు, జడలో పూలు, కాలికి పెళ్ళైన వాళ్ళు మెట్టెలు అలా పెట్టుకోండి. పంచమాంగళ్యాలు ధరించండి, అది ఐశ్వర్యం. పూజ చేయగలిగినటువంటి వాళ్ళు పూజ చేసుకోండి, పూజ చేయలేనటువంటి వాళ్ళు దీపారాధన చేసుకుని దండం పెట్టుకోండి. బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. మహానైవేద్యం అంటే మనం అన్నం వండి పప్పు కూర అన్నీ వండాలి కదా, అది పెట్టలేనప్పుడు కొంచెం వడపప్పు, పెసరపప్పు నీళ్ళలో నానబెట్టి కొంచెం బెల్లం ముక్క వేసి పెడితే ఆర్గమద్గ సూపం అంటారు. అది నైవేద్యం పెడితే మహానైవేద్యం పెట్టిన లెక్కలోకి వచ్చేస్తుంది. అయిందమ్మా, అలా చేసుకోండి దీపారాధన. అలాగే నిలబడే ఆచమనం చేయకండి. అందరిలో దేవుడి గది ఉండాలని లేదు. కాబట్టి మీకు ఇంట్లోనే ఉన్న గూట్లోనే జాగ్రత్తగా కట్టెను వేసుకోండి.
కట్టెను తీసి దీపారాధన చెయ్యండి. పడగదిలో ఎప్పుడు దేవుళ్ళు ఉండకూడదు. ఒకవేళ ఒకటే రూమ్ ఉందండి, అందులోనే పడుకుంటాం, అందులోనే దేవుళ్ళు ఉంటారంటే ఖచ్చితంగా ఒక గూట్లో పెట్టుకోండి దేవుణ్ణి. దీపాలు వెలిగించండి. ఎక్కువ నూనె పోయొద్దు. మీరు ఎప్పుడు దీపం పెట్టినా సూర్యోదయం అయ్యేటప్పుడు ఆ దీపం కొండెక్కిపోవచ్చు. కాబట్టి ఎక్కువ దీపం పెట్టి రాత్రి అంతా వెలగాలి, పొద్దున్నంతా వెలగాలి, వారం రోజులు వెలగాలి. అవి మళ్ళీ రూల్స్ వేలే ఉంటాయి. అవి అఖండ దీపంలోకి వెళ్ళిపోతాయి. ఆ రూల్స్ వేరు. అలాగే కొంతమంది ఎక్కువ నూనె పోసేసి పొద్దున్నే దీపం పెట్టి సాయంత్రం వరకు వెలుగుతుంటే ఇంటికి తాళం వేసి వెళ్ళిపోతారు. ఇంట్లో దీపం వెలుగుతుండగా ఇంటికి తాళం వేయకూడదు. అది రూల్, గుర్తుంచుకోండి. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం పెద్దవాళ్ళు పెట్టిన రూల్. కాబట్టి వాటిని గడప బయటో లేదా తులసి మొక్క దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎంత చమురు కావాలో అంతే వేయండి, ఎక్కువ వేయకండి. అలాగే ఒకవేళ దీపాలు కొండెక్కిపోయాక కట్టెనేసేయండి. కట్టెనేసేస్తే దేవుడి గది మూసేసినట్టే. ఇంట్లో కొంతమందికి ఇంట్లో కూర్చుని చేసుకునే ప్లేస్ లేక నిలబడి ఒక చెక్క కొట్టుకుంటారు డోర్లు పెట్టుకుని. అలాంటి వాళ్ళు ఏం చెయ్యాలయ్యా అంటే నిలబడి పూజ చేసుకోవచ్చు, కానీ కూర్చుని ఆచమనం చెయ్యాలి. ఎప్పుడు కూడా నిలబడి ఆచమనం చేయొద్దు. కూర్చుని 3 సార్లు నీళ్లు తాగి కేశవనామాలు చెప్పు 4వసారి నీళ్ళు వదిలిపెట్టి నిలబడి పూజ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే ఆచమనం, ప్రసాదం, తీర్థ ప్రసాదాలు ఖచ్చితంగా కూర్చునే తీసుకోవాలి. ఈ రూల్స్ గుర్తుంచుకోండి. భక్తి ముఖ్యం. భక్తిగా చేసుకోండి. అర్థమైందమ్మా? భక్తిగా చేసుకోండి. మీరు చేసినటువంటి ఫలితం సంపూర్ణంగా ఐశ్వర్యంగా మారి మీకు రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ అన్ని అవకాశాలు ఉండవు. నేను చేస్తాను తెల్లవారుజామున 3ంటికి లేచి నేను 5:30 దాకా పెద్ద గంట వీధంతా లేచిపోయేలా కొడతా అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ నేను కొట్టమని చెప్పకూడదు. దేశ కాలమాన పరిస్థితులను బట్టి మీకున్న సమయాన్ని బట్టి కనీసం దీపారాధన చేసుకున్నా మీకు ఆ ఫలితం వచ్చేస్తుంది. ఏమీ ఇబ్బంది లేదమ్మా. కులదేవత గురించి మీరు ప్రస్తావించారు. అవునమ్మా. అంటే కొంతమందికి మా కులదేవత తెలీదు అని అంటూ ఉంటారు. వారి కుల అంటే మీరు ఇంటి దేవత, కులదేవత, ఇష్టదేవత అని ముగ్గురిని కూడాను స్మరించుకోవాలి అని చెప్తారు కదా. అవునమ్మా. అయితే వారి కులదేవతని ఏ విధంగా గుర్తించాలి? ఏమీ లేదమ్మా. చాలామంది అడిగారు ఈ విషయాన్ని. అందుకని మన చిర్రావురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాకు వాట్సాప్లో మెసేజ్ చేసిన వాళ్ళకి మేము వాళ్ళ కులదేవత అనేటివి పంపించడం జరుగుతుంది. కాబట్టి మన చిర్రావురి ఫౌండేషన్ నెంబర్ మీకు అందరికీ తెలుసు. కాబట్టి దానికి మీరు కనుక కులదేవత అని మెసేజ్ పెడితే మీకు లింక్ వస్తుంది. మీరు మా కులదేవత, మా ఇది క్యాస్ట్ ఇది అని రాయక్కలేదు, కులదేవత అని పెడితే మీకు లింక్ ఒకటి పంపిస్తారు వాళ్ళు. ఆ లింక్లో మన చిర్రావురి గోశాల వాట్సాప్ గ్రూప్ అది. దాంట్లోకి వెళ్ళి ఫాలో కూడా లోపల మొత్తం మీకు లిస్ట్ పెట్టాను, నిర్ణయం పెట్టాను మొత్తం ఏ కులానికి ఏ దేవతలు అని. ఒకవేళ అందులో మీకు లేదనుకోండి మీ కులదేవత, మీ కులం, మీరు ఒకవేళ మాకు మెసేజ్ పెడితే మేము వెంటనే అది కూడా అప్డేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ కులదేవతల్ని క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా పూజా విధానం అన్నీ చెప్పడం జరుగుతుంది.